దువ్వాడ శ్రీనివాస్కు షాక్ ఇచ్చారు దివ్యల మాధురి. ఆమె తన సొంత భర్త వద్దకు వెళ్లిపోయినట్టు వార్తలొస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. గత కొద్ది రోజులుగా దువ్వాడ శ్రీనివాస్తో మాధురి జత కట్టిన సంగతి తెలిసిందే. గత ఎన్నికల తర్వాత టెక్కలిలో పెద్ద సంగ్రామం జరిగింది. దువ్వాడ కొత్త ఇంట్లోకి భార్య పిల్లలు ప్రవేశించగా అది నా ఇల్లు అంటూ మాధురి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వివాదం రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి దువ్వాడ సస్పెన్షన్ గురయ్యారు. అయితే ఒకవైపు దువ్వాడ ఆయన భార్య మధ్య కోర్టు వివాదం నడుస్తోంది. ఈ వివాదం ఒక కొలిక్కి వచ్చాక తాము వివాహం చేసుకుంటామని ఆ జంట చాలాసార్లు చెప్పుకొచ్చింది. ప్రస్తుతం దువ్వాడ శ్రీనివాస్, మాధురి వస్త్ర వ్యాపార రంగంలో ఉన్నారు. కొద్ది నెలల కిందట హైదరాబాద్లో వకులా చీరలు పేరిట ఒక షాప్ ప్రారంభించారు. వ్యాపార విస్తరణలో బిజీగా ఉన్నారు. ఆ వ్యాపారానికి సంబంధించి ఆమె సొంతంగా ప్రమోషన్ చేసుకుంటున్నారు. ఇటువంటి తరుణంలో మాధురి తన భర్త మహేష్ చెంతకు తిరిగి చేరారు అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దువ్వాడ మాధురి ఎపిసోడ్ ప్రారంభంలో ఆమె భర్త మహేష్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తన భార్యపై తనకు పూర్తి నమ్మకం ఉందని, ఆమెపై వస్తున్న వార్తలను తాను నమ్మనని ఒక ప్రత్యేక వీడియో విడుదల చేశారు. అటు తర్వాత మహేష్ కనిపించలేదు. అయితే తాజాగా ఓ వీడియో వైరల్ అవుతోంది. మాధురి తన భర్త మహేష్ను వెతుక్కుంటూ వెళ్లిపోయారనేది ఆ వార్త సారాంశం. మహేష్ పై పూలవర్షం కురిపిస్తూ జై కొడుతూ మాధురి చాలా రకాలుగా కామెంట్లు చేశారు. జై మహేష్ బాబా అంటూ ఆయన సేవకురాలిగా అవతారమెత్తారు. ఆయనపై పూలు చల్లుతూ కొత్త బాబా వచ్చాడని, ఆడపిల్లలను పుట్టిస్తాడంటూ ఆమె చేసిన కామెంట్స్కు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. అయితే ఆ వీడియో ఇప్పటిది కాదు. దువ్వాడ శ్రీనివాస్ చెంతకు చేరకముందు భర్త మహేష్తో కలిసి ఉన్న వీడియో అది అని తెలుస్తోంది. దానిని దువ్వాడకు ట్యాగ్ చేసి కొందరు ఆడేసుకుంటున్నారు.